ఏమండోయ్, ఇది విన్నారా మీరు? కడిపిలంక, బురిలంక, దోసాలమ్మ కాలనీ, వీరవరం గ్రామంలో చిరుతపులు తిరుగుతుందని చెప్పి గవర్నమెంట్ వారు చిరుతపులను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశారండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సాటింపు కూడా వేయిస్తున్నారు. అలాగే ఈ నర్సరీలో పనిచేసే కూలివారు కానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ పులి 10 రోజుల క్రితం రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ దివాన్సిరి ఏరియాలో కనిపించిన ఈ చిరుత ప్రస్తుతం బుర్లంక, కడిపిలంక, దోసలమ్మ కాలనీ ఏరియాలో నర్సరీలో పనిచేసే రైతులకు ఈ పులి కనిపించిందని చెప్పారు. ఇది నిజమే. పులి కాలు ఏళ్ళ ముద్రలతో దీన్ని గుర్తించారు. అలాగే ఈ చిరుత కూడా కనిపించడం జరిగింది అందరికీ. అసలు జనవాసాల్లోకి చిరుత ఎలా వచ్చిందంటారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా లంక ఏరియాలో గోదావరి వరద టైంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి ఏదైనా ఒక దొంగపై కానీ వరదలో కొట్టుకొచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఈ చుట్టుపక్కల ఏరియాలో అందరూ కూడా దీన్ని గమనించి మంచి చెడ్డ తెలుసుకుని బయటకు వెళ్ళడం జరిగితే ఎవరికి ఏ ప్రమాదం జరగదు. దీన్ని తొందరలో గవర్నమెంట్ వారు పట్టుకుని దాన్ని ఏజెన్సీ ఏరియాలో వదులుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. గమ్ముని సౌండ్ గట్ట తప్పొద్దని నీళ్ళకే కౌలు పంపిస్తున్నాం. ఏం పర్లేదు కాదు, మీరు అనుకున్నట్టు ఉండదు.